ఇరాన్ అయితే భారతదేశానికి అంటే సోనియా గాంధీ చెప్పినట్టు ఇరాన్కి మనం మద్దతు పలకాలంటే ఇరాన్కి మనం మద్దతే పలుకుతాం. అట్లాగని చెప్పేసి యుద్ధంలో తోడు నిలబడం. అట్లాగే ఇజ్రాయెల్ మీద దాడులకల్లా ఇజ్రాయెల్ని ఖండించాం. ఎందుకంటే మనకి ప్రాబ్లం వచ్చినప్పుడల్లా అదే తోడు నిలబడుతుంటుంది కాబట్టి. అదే సమయంలో ఇరాన్ కొన్నిసార్లు మనల్ని మోసం చేసింది కూడా కాబట్టి. అట్ ద సేమ్ టైం వాళ్ళ అవసరాలు మనకున్నాయి, మన అవసరాలు వాళ్ళకున్నాయి. ఎంతవరకు ఉండాలో విదేశాంగ విధానంలో పూసుకుని రాసుకోవడానికి కాంగ్రెస్ రెజీమ్ కాదు. దానివల్లనే చాలా నష్టపోయాం 70 ఏళ్ల పాటు. ఇప్పుడు ఎంత అవసరమో అంత స్నేహం చేయాలి. అవసరానికి మించి స్నేహం చేస్తే మరొకళ్ళని శత్రువుగా చేసుకున్నట్టు. అది దేశ ప్రయోజనాలకు నష్టం, వ్యక్తిగతంగా లాభం. జవహర్లాల్ నెహ్రూ బ్రిటన్ వాళ్ళతో చేసుకున్నటువంటి స్నేహం వల్ల వ్యక్తిగతంగా తను లాభపడ్డాడు, కానీ దేశం నష్టపోయింది. ఇందిరాగాంధీ రష్యాతో అతిగా పూసుకోవడం వల్ల ఆమె వ్యక్తిగతంగా లబ్ధి పొందింది, కానీ భారత్ నష్టపోయింది. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఇరాన్ గగనతలం భారతీయ విమానాలు తీసుకెళ్ళడానికి తెరిచినే ఉంచారు. మిగతా మొత్తానికి బ్లాక్. ఓన్లీ భారతదేశపు విమానాలు ఏవైతే మన వాళ్ళని తరలించేటటువంటి దానికి యాక్సెప్ట్ చేస్తున్నది అది కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ 1500 మందినో 1600 మందినో తీసుకొచ్చారు.